ఇస్రో అంతరిక్ష ప్రయాణ చరిత్రలో 2023వ సంవత్సరం సక్సెస్ఫుల్ గా నిలిచిపోయింది. చంద్రయాన్ 3తో ఇప్పటివరకు ఎవరూ దిగని చంద్రుడి దక్షిణ ధ్రువంలో విజయవంతంగా ఇస్రో సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఆదిత్య అల్వాన్ ప్రయోగంతో సూర్యుడి మీద పరిశోధనలకు తన అబ్జర్వేటరీని పంపించింది. గగన్యాన్ ప్రయోగాలతో సమీప భవిష్యత్లో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు బాటలు వేసింది. ఇలా ఈ ఒక్క ఏడాదిలో ఇస్రో అంతరిక్ష రంగంలో తిరుగులేని విజయాలు సాధించింది. 1969లో నాసా వ్యోమగాములు చంద్రుడి మీద పాదం మోపి నాటికి భారతదేశంలో ఇస్రో ఇంకా ఏర్పడలేదు. 1969 ఆగస్టు 15న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన తొలి అడుగు వేసిన నాటి నుంచి ఈ 30 దశాబ్దాలలో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఇన్నేళ్ల ఇస్రో ప్రయాణం ఒకెత్తు, 2023వ సంవత్సరం మరో ఎత్తు. 2023 ఆగస్టు 23న చంద్రయాన్ 3 మాడ్యూల్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. చంద్రుడిపై అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగానికి కొద్ది రోజుల ముందే రష్యా ప్రయోగించిన లూనా 25 కూడా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగేందుకు ప్రయత్నించి విఫలమైంది. చంద్రయాన్ 3 ప్రయోగంలో లాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞానులు 10 రోజుల పాటు చంద్రుడి ఉపరితలం మీద అనేక శాస్త్రీయ పరిశోధనలు చేసి అక్కడే మూలకాలను, మట్టి నమూనాలను, ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలను, ఇతర అంశాలపై కీలక సమాచారాన్ని, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఫోటోలను భూమికి చేరవేస్తాయి. చంద్రయాన్ 3 అందించిన డేటాతో ఇస్రో చంద్రుడిపైకి మానవ సహిత ప్రయోగాలకు బాటలు వేయనుంది. సూర్యుడిలో పుట్టే సౌర తుఫానులు, సూర్యుడి ఉపరితలం, కరోనాపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంతో సూర్యుడు పైకి ప్రోబ్ను పంపిన 4వ దేశంగా భారత్ నిలిచింది. ఆదిత్య అల్వాన్ ప్రోబ్ను సూర్యుడికి, భూమికి మధ్యలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉండే ఆర్బిట్లోకి పంపింది. సెప్టెంబర్ 2న నింగిలోకి వెళ్లిన ఈ అబ్జర్వేటరీ 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇటీవలే నిర్దిష్ట కక్ష లెగ్రాంజ్ పాయింట్ 1ను చేరుకుంది. మరో వారం రోజుల్లో ఇది ఆ పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్లోకి వెళ్లబోతోంది. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో గణనీయమైన పురోగతి సాధించింది కూడా. 2023లోనే ఈ ఏడాది అక్టోబర్ 21న గగన్యాన్ TV-1 టెస్ట్ ఫ్లైట్ ప్రయోగం పూర్తి చేసింది. వాస్తవానికి ఈ ప్రయోగం లాంచింగ్ సమయానికి సరిగ్గా 5 సెకన్ల ముందు రాకెట్లో లోపాన్ని గుర్తించిన కంప్యూటర్ లాంచింగ్ ప్రక్రియను ఆపేసింది. కానీ గంటలోపే ఆ లోపాన్ని సరిచేసి ఇస్రో శాస్త్రవేత్తలు గగన్యాన్ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. 10 నిమిషాలు సాగిన ఈ ప్రయోగంలో ఇస్రో ప్రయోగించిన రాకెట్ నుంచి విడివడిన క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికల్ సురక్షితంగా బంగాళాఖాతంలో ల్యాండ్ అయింది. ఈ 3 ప్రయోగాలతో పాటు 2023లో ఇస్రో మరికొన్ని కీలక ప్రయోగాలు కూడా విజయవంతంగా పూర్తి చేసింది. జూలై 30న PSLV C-56 ప్రయోగం, మే 29న GSLV F-Wild మిషన్, ఏప్రిల్ 22న PSLV C-55 ప్రయోగాలు కూడా సక్సెస్ చేసింది. 2023 ఏప్రిల్ 2న రీయూజబుల్ లాంచ్ వెహికల్ నమస్ లాండింగ్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించి భూమి మీదకి తీసుకొచ్చింది. ఇది భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు చాలా కీలకమైన ప్రయోగం. మార్చి 26న లవ్ రాకెట్ సాయంతో వన్ వే ఇండియా మిషన్, ఫిబ్రవరి 10న లవ్ 2 మిషన్లను కూడా విజయవంతం చేసింది. ఇస్రో అంతరిక్ష రంగంలో మరిన్ని సమున్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలతో జరిగిన ఒక సమావేశంలో సూచించారు. వాటిలో 2035 నాటికల్లా భారతీయ అంతరిక్ష స్టేషన్, 2040 నాటికి చంద్రుడి మీదకు మానవ సహిత ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఇస్రో తొలినాళ్లలో వైఫల్యాలను చవిచూసిన తర్వాత సక్సెస్ రేటును పెంచుకోగలిగింది. 2023లో చంద్రుడిపై కాలు మోపి చరిత్రను తిరగరాసింది. సూర్యుడుపైకి అబ్జర్వేటరీను పంపి చరిత్ర సృష్టించింది. గగన్యాన్ ప్రయోగాన్ని సక్సెస్ చేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
ఇలా ఇన్ని విజయాలు అందించిన 2023 కేవలం ఇస్రో చరిత్రలోనే కాదు, భారత అంతరిక్ష చరిత్రలోనే ఇప్పటి వరకు అత్యంత సక్సెస్ఫుల్ గా నిలిచిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.